హలో ఆల్, వెల్కమ్ టు భార్గవి వంటిల్లు. ఈరోజు వీడియోలో స్పెషల్గా వెజ్ వాళ్ళ కోసం సింపుల్గా వెజ్ ఫ్రైడ్ రైస్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. చాలా బాగుంటుంది, క్విక్ అండ్ ఈజీగా చేసుకోవచ్చు. ఎక్కువ మసాలాలు సాస్లో లేకపోయినా అదే టేస్ట్ వచ్చేలాగా ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేయండి. ముందైతే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు, ఒక 2 నుంచి 3 వరకు ఇలా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అనేది కొంచెం సాఫ్ట్ అయినాక చిన్నగా తరుక్కున్న క్యారెట్ని యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలిపి మీడియం ఫ్లేమ్లో ఫ్రై అవ్వనివ్వాలి. ఈ క్యారెట్ ఉల్లిపాయ కూడా బాగా కుక్ అయ్యేంత వరకు కుక్ అయినాక ఉడకబెట్టుకున్న రైస్ని యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్నాక ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు కారం, 1 టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ వరకు అజినోమోటో అంటే టేస్టింగ్ సాల్ట్ అండి. ఈ టేస్టింగ్ సాల్ట్ని కూడా వేసుకొని మొత్తం కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడే తగినంత ఉప్పును కూడా యాడ్ చేసుకోండి, ఆ వీడియో అనేది స్కిప్ అయింది. సో మొత్తం కలిసేలాగా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఈ ఫ్రైడ్ రైస్ ఎప్పుడు ప్రిపేర్ చేసినప్పటి నుంచి స్టవ్ ఆఫ్ అయ్యేంత వరకు మొత్తం హై ఫ్లేమ్లో ఉండే మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు వెనిగర్ని, 1 టేబుల్ స్పూన్ వరకు సోయా సాస్ని కూడా వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం కలిసేటట్టు బాగా టాస్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో చేసేస్తేనే మనకి ఫ్రైడ్ రైస్ టేస్ట్ అనేది వస్తుంది, లేదంటే వెజ్ రైస్ అలా అయిపోతుంది. లాస్ట్లో కొంచెం కొత్తిమీరని యాడ్ చేసేసుకొని హైలో ఇంకొక 2 నిమిషాల పాటు బాగా టాస్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా బాగుంటుంది, క్విక్ అండ్ ఈజీగా అయిపోయింది. చూసారా, మీ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎప్పుడైనా ఫ్రైడ్ రైస్ కావాలి అని మారం చేసినప్పుడు ఇలా సింపుల్గా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. పొడి పొడిలాడుతూ చాలా బాగుంటుంది. ఆనియన్తో కానీ లెమన్తో కానీ సర్వ్ చేసుకుంటే అద్దిరిపోతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కమెంట్ చేయండి. ఇంకా ఎలాంటి రెసిపీస్ కావాలో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.